Daily. Taste the Daily. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నూతన సంవత్సర కానుక ఇచ్చింది కూటమి సర్కార్. 2019-24 మధ్య వినియోగించిన విద్యుత్పై ట్రూ ఆఫ్ ఛార్జీల నుంచి ప్రజలకు ఊరటనిచ్చింది. దీంతో ప్రభుత్వంపై 4,497 కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీల భారం పడనుంది. గత సంవత్సరం సెప్టెంబర్లో 953 కోట్ల ట్రూ డౌన్తో ప్రభుత్వం ఇప్పటికే రికార్డు సృష్టించింది. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా రైతులకు సౌర విద్యుత్, పీఎం సూర్యఘర్ కింద ఇళ్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ చేపట్టారు. దీంతో పాటు 1500 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు లాంటి చర్యలతో ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టిందని గతంలో సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ట్రూ డౌన్ పేరుతో దశల వారీగా కరెంట్ ఛార్జీలు తగ్గిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్. గుడ్ మార్నింగ్ శివ. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సర వేళ భారీ కానుకే ప్రకటించింది. విద్యుత్ వినియోగదారులకు భారీ ఉపశమనం ఇచ్చే కబురు అందించింది. సుమారు 4,497.89 కోట్ల ట్రూ అప్ ఛార్జీల భారాన్ని జనంపై మోపకుండా ఆ మొత్తం ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమైంది. గత సెప్టెంబర్ లో 923 కోట్లను ట్రూ డౌన్ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం తాజాగా మరోసారి వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ 2024 ఎన్నికల్లో చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నర కాలంలో ₹1 కరెంటు భారాన్ని కూడా ప్రజలపై వేయలేదు. పైగా 2025 నవంబర్ నుంచి ట్రూ డౌన్ లో భాగంగా వినియోగదారులు ఉపయోగించే ఒక్క యూనిట్ పై 13 పైసలు తగ్గింపు ఇస్తూ వస్తున్నారు. తాజాగా సుమారు 4,498 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపకుండా ఉపశమనం కలిగించే నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2019-20 నుంచి అలాగే 2023-24 వరకు వినియోగదారులు వినియోగించినటువంటి విద్యుత్ కు సంబంధించిన ట్రూ అప్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం 3 డిస్కంలు విద్యుత్ సరఫరాకు అయిన ఖర్చుకు ఆదాయానికి మధ్య వ్యత్యాసం 12,771.96 కోట్లుగా పేర్కొన్నాయి. ఈ మొత్తంలో 8,274.07 కోట్లను ఏపీఆర్సీ అనుమతించలేదు. ఇందులో క్వారీయింగ్ కాస్ట్ 4,149.70 కోట్లు, ఇతర ఖర్చులు, బిల్ డిస్కౌంటింగ్, బ్యాడ్ డెట్స్, షార్ట్ టర్మ్ రుణాల వంటివి ఉన్నాయి. ఏపీఆర్సీ తిరస్కరించినటువంటి మొత్తం తర్వాత నికర ట్రూ అప్ 5,933.44 కోట్లకు తగ్గింది. దీని నుంచి గత ఆదేశాల్లో సర్దుబాటు చేసిన 1435.55 కోట్లను కూడా తగ్గించిన తర్వాత నికర మొత్తం 4,497.89 కోట్లుగా తేలింది. ఈ నికర ట్రూ అప్ మొత్తాన్ని డిస్కంల వారీగా విభజిస్తే ఏపీ ఎస్పీడీసీఎల్ కు 1,551.69 కోట్లు ఉంటుంది. అలాగే ఏపీ టీడీపీడీసీఎల్ వేసే 1,163.05 కోట్లు, ఏపీ ఈపీ 283.15 కోట్లుగా ఉంది. నికర ట్రూ అప్ మొత్తాన్ని వినియోగదారులకు సర్దుబాటు చేస్తే వారిపై భారీ భారమే పడుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలను పెంచకూడదని స్థిర సిస్టంతో ఉన్న ప్రభుత్వం ఆ మొత్తాన్ని తానే భరించేందుకు సిద్ధమైనట్లు ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. త్వరలోనే దానికి సంబంధించినటువంటి జీవో, దానికి సంబంధించినటువంటి ఒక గెజిట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ట్రూ అప్ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని నిన్న ఏపీఆర్సీకి ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా లేఖ రాశారు. దీంతో వినియోగదారులపై ఎలాంటి భారం పడకుండా కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండడానికి అవకాశం లభించిందని ఏపీఈఆర్సీ వర్గాలు అయితే తెలిపాయి. డిస్కంలు ఈ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి పొందాలని కూడా ఈ సందర్భంగా కమిషన్ ఆదేశించింది. ఇది ఒక రకంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు మాత్రం పెద్ద ఉపశమనం, ఊరట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యుత్ వాడకం ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో కరెంటు బిల్లులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో గృహోపకరణాలు సంబంధించిన అన్ని కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సామాన్యులపై భారం పడకుండా ఉండేందుకే ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. శివ. రైట్, థ్యాంక్ యూ రామచందర్.